పనికి వచ్చారు. ఏమైంది పరుస్తున్నాం అని చెప్పి పొద్దున్నే తెల్లవారుదాం ఎందుకు ఇలా అరుస్తున్నావు అంటే అందరు పరిగెత్తి పక్కన నా అన్నీ దోసుకెళ్ళిపోయాడు. అయ్యో నా ఆ మాయిదారు పాస్టర్ ఏమని చెప్పాడు, నీ ఇంట్లోకి వస్తాడు ఆశీర్వదిస్తాడంటే నా ఇంటి తలుపులు తీసా, నా బీరువా తలుపులు తీసా. అప్పుడు మీలాంటి అమ్మ చదువుకున్న అమ్మ అందంట, ఇంటి తలుపులు తీస్తే కాదు నీ గుండె తలుపులు. ఏ తలుపులు? గుండె తలుపులా? నేనేమనుకున్నా, ఇంటి తలుపులు అనుకున్నాను. నాయనా నాకు ఆ రోజు నుండి అంటే ఆ ముసలి ప్రార్థనలో నిద్రపోతే ఒట్టు. ఒకవేళ నిద్ర వచ్చిన మొహం కట్టుకుని వచ్చి కూర్చుంటుంది. ఒక్క మాట మిస్ అయితే నా కుటుంబం ఇల్లే దోసుకెళ్ళిపోయారు. ఇక ఆ రోజు నుండి ఇక ఒట్టు అసలు ఒక్క నిద్ర కాదు కదా, కునుకు కూడా ఇదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. నిద్రపోతా ఈనోళ్ళు హల్లెలూయా. సగం ఆశీర్వాదం తెచ్చుకొని సగం పనులు చేయొద్దు. జాగ్రత్తగా గమనించు. ఈ నినివే పట్టణం చుట్టూ కూడా కోటలు ఉన్నాయి, క్షేమం ఉంది, ఏ కీడు మన మీదకి రాదు అని అనుకున్నారు వీళ్ళు. ఏది మళ్ళీ ఏమీ చేయదు అనుకుంటున్నారు. ఈరోజు లోకం క్షేమంగా ఉంది అనుకుంటున్నావు నీవు. ఈరోజు లోకం క్షేమంగా ఉంది, చక్కగా ఉంది అనుకుంటున్నావు నీవు. లోకము ప్రియులారా అగ్ని పర్వతం కింద పెట్టుకొని కూర్చున్నాం మనం. ఏ రోజు ఏ కీడు మన మీదకి రాబోతుందో తెలీదు. నువ్వు అనుకుంటున్నావు నేను బిల్డింగ్ కట్టేశాను, అన్ని తలుపులు ఎట్టేశాను, కిటికీలు ఎట్టేసాను, నాకంతా సేఫ్ అనుకుంటున్నావు నీవు. మొన్న ఆ మధ్య పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్తే అణు కేంద్రం మీద బాంబు వేసినట్టుగా తెలిసి అది లీకేజ్ అవుతుందని అమెరికా నుండి విమానాలు వెళ్ళి ఆ లీకేజీని ఆపడానికి. ఆ లీకేజ్, ఆ స్మెల్, ఆ గాలి పిలిస్తే స్కెల్టన్ లాగా శవాల్లాగా ఎండిపోతాం మనం. అణుబాంబు ఒక గాలి, ఒక బాంబు మన మీద పడితే ప్రియులారు జాగ్రత్తగా గమనించండి. ప్రతి దేశం దగ్గర పాకిస్తాన్ దగ్గర 170 అణుబాంబులు ఉన్నాయి, ఇండియా దగ్గర 172 ఉన్నాయని నేను చదివాను. ప్రతి దేశం తనను తాను కాపాడుకుంటున్నామని చెప్పి అణుబాంబులు ఎట్టుకొని కూర్చున్నారు. కాపాడుకోవడం కాదు, ఈ భూమి అంతా వినాశనానికి కాసుకొని కూర్చుంది. దేవుని రెండో రాకడ చాలా సమీపంగా ఉంది. ఏ దిక్కు నుండి అపాయం వస్తుందో తెలియదు. వీళ్ళు అనుకుంటున్నారు మేము గోడ కట్టేసుకున్నాం, మాకేమీ రాదు, డబ్బు సంపాదించేసుకున్నాం, మాకేమీ రాదు, జ్ఞానం ఉంది, మాకేమీ రాదు, మాకు అన్నీ ఉన్నాయి, మాకేది రాదు అనుకుంటున్నారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్నా నా ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు అలాగ అనుకుంటా ఉన్నారు. వీళ్ళు ఆరాధించే దేవత అష్షూరు దేవత. ఏ దేవత? హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. అష్షూరు వారి దేవత నిస్రోకు అని కూడా ఉంటుంది. వీళ్ళు ఆ దేవతను ఆరాధిస్తారు. వాళ్ళు ఒక మహా గుడి కట్టి వాళ్ళు అలాగ ఆరాధించుకుంటూ ఉండేవాళ్ళు. ప్రియులారా, వారు ధనం సంపాదించారు, వారు జ్ఞానం కలిగిన వారు ప్రియులారా ధనవంతులు. వారి పట్టణం చుట్టూ క్షేమంగా కోట గోడ కట్టుకున్నారు. వాళ్ళకి ఏ అపాయము రాదని అనుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమనుకున్నారు? అపాయం ఏమీ రాదు, ఇంకా మనకి ఏ కీడు రాదు, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, ఇక అంతా బాగానే ఉంది, మనం ఇష్టం ఏది మనకు నచ్చినట్టు ఏదైనా చేయగలం, మనకు నచ్చినట్టు ఏదైనా మనము కొనగలము, చేయగలమని చెప్పి తలంచారు వాళ్ళు. వాళ్ళ దేవతను లేకపోతే వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు ఆరాధించుకుంటూ ఉన్నారు. దేవుడు ఎవరో తెలియదు వాళ్ళకి, దేవుని వాక్యం ఏంటో, దేవుని సన్నిధి ఏంటో తెలీదు. అలాగూ బ్రతుకుతున్న నినివే ప్రజల మధ్యకి ప్రియులారా యోనా అనే ఒక ఆయన వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యోనా గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 2వ వచనం చూడండి.
నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై చదవండి 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణం. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. చాలు చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చేతుల పైకెత్తి హల్లెలూయా అల్లాడిస్తూ ఇలా ఊపుతూ హల్లెలూయా హల్లెలూయా. యోనా ఈ నినివే పట్టణానికి వెళ్ళాడు. దేవుడు వెళ్ళమంటే యోనా వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఫస్ట్ నినివే పట్టణానికి వెళ్ళకుండా ఏ పట్టణానికి టికెట్ తీసుకున్నాడు? కేవు ఇచ్చి తర్షీష్కి వెళ్ళడానికి టికెట్ తీసుకుంటే, దేవునికి స్తోత్రం. కొంచెం చూడండి, ఇప్పుడు 4 మైకులు మారినాయి. హల్లెలూయా. ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. ఈ నినివే పట్టణానికి యోనా వెళ్ళాడు. దేవుడు వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళడానికి టికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత దేవుడు యోనాని సముద్రంలో పడవేపించాడు. ఆ సముద్రంలో పడిన తర్వాత తిమింగలాన్ని దేవుడు పంపించాడు. యోనా ఆ తిమింగలము కడుపులో 3 రోజులు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీలో చాలామంది ఈ విషయాన్ని మనం చెబితే చాలామందికి అర్థం కాదు. ఏంటి యోనా చేప మింగేసి 3 రోజులు అరగకుండా అరిగించుకోకుండా ఉందా అంటే, వెయిలింగ్ షార్క్ అనే ఒక తిమింగలం ఉందంట. ఇది మీరు గూగుల్లో కూడా కొట్టి చూడండి. అమెరికాలో ఒక పిల్లోడిని మింగిందంట చేప. ఎవరిని? ఇంత పిల్లోడిని సముద్రం ఒడ్డున మింగేసి సముద్రం ఒడ్డున కక్కేసిందంట మళ్ళీ. దేవునికి స్తోత్రం. ఈ వార్త పేపర్లో కూడా వచ్చింది, మీరు వీలైతే గూగుల్లో కూడా చూడండి. ఈ చేప 7,000 టన్నులు ఉంటుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తిమింగలం అంత 2,000 నుండి అంతవరకు కూడా పెరగలవు ఈ తిమింగలాలు. ప్రియులారా, అంత పెద్ద తిమింగలం యోనాని మింగేసింది. దేవుడు చేపకు ఉపవాసం పెట్టేశాడు. డైజెషన్ సిస్టమ్ అంతా కొన్నిసార్లు అంటే
ఉపవాసం ఉంటాయి, మనం ఉపవాసం ఉందాం. దేవుడు మన మీదకి వచ్చే శిక్షను రానికుండా తప్పించుకుందామని ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గోజాడి ప్రార్థన చేశారు. వారి మీదకి రాబోయే శిక్షను వారు తప్పించుకున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచు. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్నా నీవు నేను అడిగే ప్రశ్న అంటే చెప్పనా, అయితే ఏంటి నినివే వాళ్ళు మన మీద ఎందుకు చేస్తారు, నినివే ప్రజలు మన మీద ఎందుకు నేరస్థాపన చేస్తారు చెప్పనా? వాళ్ళు అంటారు యోనా అనేవాడు వచ్చి ఒక మాట చెబితే ఆ మాట మా బ్రతుకుల్ని మార్చుకున్నాం, ఆ మాట మా బ్రతుకుల్ని మార్చుకున్నాం, ఉపవాసం ఉన్నాం, మా దుర్నీతిని వదిలేసాం, మా పాపాన్ని విడిచిపెట్టేశాం, ఆ మాట ద్వారా మా మీదకి రాబోయే శిక్షను తప్పించుకున్నాం. ఈ రోజు ఇక్కడ కూర్చున్న నీవు ఎన్నో మాటలు దేవుని మాట్లాడుతున్నావు, ఎన్నోసార్లు దేవుని వాక్యం నీతో మాట్లాడింది, ఎన్నోసార్లు దేవుడు నిన్ను గద్దించాడు. ఆయన నీ బ్రతుకు మారిందా? నీనివే ప్రజలు నిన్ను అడగబోయే ప్రశ్న అదే. దేవుని న్యాయపీఠం ఎదుట, దేవుని సింహాసనం ఎదుట, ఆ ధవళ సింహాసనం ఎదుట నీవు నిలబడినప్పుడు నినివే ప్రజలు అంటారు అసలు ఆ దేవుడు ఎవరో మాకు తెలియదు, ఆ దేవుడి పేరేంటో కూడా మాకు తెలియదు. నినివే ప్రజలు దేవత ఎవరు? నిస్రోకు. ఎవరు? యెహోవా అనే దేవుడు మాకు తెలియదు. యోనా అనేవాడు వచ్చి ఒక మాట చెబితే ఒక మాటకి మా బ్రతుకులు మార్చుకున్నాం. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నీవు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో ఉంటున్నావు. దేవుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడాడు, దేవుడు ఎన్నోసార్లు నిన్ను గద్దించాడు. ఆయన నువ్వు సరి చేయబడ్డానికి ఇష్టపట్లా, ఆయన నీ బ్రతుకు మార్చుకోవడానికి ఇష్టపట్లా. ఈ సభల ద్వారా నిన్ను గద్దిస్తున్నాడు దేవుడు, నీతో మాట్లాడుతున్నాడు. దేవుని మహామందిరాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఆ మందిరాన్ని ఇచ్చాడు. ఆ మందిరంలో ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? నీ బ్రతుకు మార్చుకోకుండా, నీ ప్రవర్తన మార్చుకోకుండా, నీ బుద్ధి మార్చుకోకుండా మందిరంలోకి వెళ్ళిన ప్రయోజనం ఏమీ లేదు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ 2 రోజులు నీకు అవకాశం ఉంది. ఈ 2 రోజులు దేవుడు నిన్ను సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ 2 దినాలు, రేపు పగలు, రేపు రాత్రి, ఎల్లుండి ప్రియులార దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా నీ పాపాన్ని విడిచిపెట్టకుండా, నీ బ్రతుకును మార్చుకోకుండా, నీ బుద్ధి మార్చుకోకుండా కొత్త బట్టలు ధరించేసి వెళ్ళిపోయి మందిరంలో ఉంటానంటే దేవుడు నిన్ను దీవిస్తాడా? రాదు నీకు ఆశీర్వాదం. నేను ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నా, నా మైండ్లో 2 ప్రసంగాలు ఉన్నాయి. నేనేం చెప్పను ప్రభా, కొంచెం టెన్షన్ ఉంది, ఆలోచన ఉంది, ఏం చెప్పను ప్రభా అంటే పరిశుద్ధాత్ముడు చెప్పాడు, నేను వారికి ఘనమైన మందిరాన్ని ఇచ్చా, వాళ్ళ తెలివి చేత కట్టబడాలా, వారి శక్తి చేత కట్టబడాలా, నా కృప చేత కట్టబడింది ఆ మందిరం. స్తపలు కూడా దేవుని కృప చేత కట్టాడు. దేవుడు ఈ పట్టణాన్ని ప్రేమించి కట్టించాడు. నీవు ఆయన మందిరంలో ఉండాలని, నీవు ఆయన సన్నిధిలో ఉండాలని, నువ్వు ఆయనతో గడపాలని ఆశతో ఇచ్చాడు నీకు. అయితే నువ్వు అనుకుంటున్నావు నా తెలివి చేత కట్టాను, నా జ్ఞానం చేత కట్టాను, మా బలం చేత కట్టాం. నీ బలం నిన్న గాలాపిందా? నీ డబ్బు నిన్న అన్ని ఆపిందా? ఇందాక కూడా ఇక్కడ కూర్చొని ప్రార్థన జరిగించేటప్పుడు కూడా సేవకులు ప్రార్థన చేసి చాలా మందికి వస్తుందా ఆగుద్దా? హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చేతులు ఆకాశం వైపెత్తే హల్లెలూయా. ఎక్కడో కైకలూరు నుండి వచ్చి నేను ఇక్కడ రావడానికి నా ముఖం తెలియదు మీకు, నా పరిస్థితులు తెలియదు మీకు, మీరెవరో నాకు తెలియదు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఘనమైన మందిరం ఘనముగా ప్రారంభించబడాలంటే ఈ రాత్రే ఇక్కడే నీ మనసు మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, నీ బ్రతుకు మార్చుకొని హృదయం మార్చుకొని ఒక నూతన హృదయంతో నూతన మందిరంలోకి వెళ్ళు. నీకన్నీ నూతన కార్యాలే, నీకన్నీ నూతన ఆశీర్వాదాలే, గొడ్డ చప్పలో నీకన్నీ నూతన మేలులే, నూతన దీవెనలే నీకు రాబోతున్నాయి. మీ పట్టణం దీవించబడుద్ది, మీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, నీవు ఘనతకెక్కుతావు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, నేనేమంటానంటే నీ బ్రతుకు మార్చుకోకుండా పాడిందే పాడరా, పాసిపళ్ళ దాసరా, ఇక బ్రతుకు మార్చుకోకుండా కొత్త బట్టలు వేసేసి చుట్టాలను పిలిపించేసి అప్పాలా, ఓలీలా, ఓలిగులు, భక్ష్యాలు, దేవునికి స్తోత్రం, మాకు బొబ్బట్లు అంటారు. హల్లెలూయా. 2 తిన్నాను ఈరోజు రాగానే. స్తోత్రం చెప్పండి.
లాస్ట్ టైం 10 సంవత్సరాల క్రితం వచ్చినా నేను దినాకర్ అన్న ఇంట్లో 2 బొబ్బట్లు తిన్నా. హల్లెలూయా. నేను మా పాస్టమ్ గారికి చెప్పాను, వాటు ఏమిటిది ఏమంటారు, భక్ష్యాలు ఫేమస్. మా పాస్టమ్ అంతా తీసుకురా వచ్చేటప్పుడు. హల్లెలూయా. నేను ఎవరిని అడగను, ఎక్కడ గొడవ ఇది, పెట్టిన తిని వస్తా కానీ నేనేమి తీసుకురానని. దేవునికి స్తోత్రం చెప్పండి. భక్ష్యాలు చేసుకుంటున్నాం, కొత్త బట్టలు తీసుకున్నాం. కొత్త బట్టలు అన్నోళ్ళు చేయొద్దండి, చెప్పరు. ఇప్పుడు ఎత్తరు, ఎందుకు ఎత్తిన కోడ నుంచి మనం చూస్తారు. హల్లెలూయా. కిందకి దిగేద్దాం. హల్లెలూయా. మిషన్ ఆవిడ్ని కంగారు పెడతారు, కుట్ట ఎంతసేపు కొడతాం. రేపు లేదు ఎల్లుండే. దేవునికి స్తోత్రం. మా మగవాళ్ళకి ఆ టెన్షన్ లేదు. ఉంటే రెడీమేడ్ తెచ్చుకుంటాం, లేకపోతే ఏసు రక్తమే చేయం, ఇయే కొత్త బట్టలు. హల్లెలూయా. కొత్త చీరలు లేదని ప్రార్థన మానేసిందంట. ఏ చీర? కొత్త చీర తేలేదని. హల్లెలూయా. అలుగుతారు. దేవునికి స్తోత్రం. ఆ మూతి ఇటు వెళ్ళిపోద్ది, ఇటు రాదు. మళ్ళీ కొత్తది తెచ్చేదాకా రాదు. నువ్వేమన్నా చెయ్యి, నాకు మాత్రం వారాలోడి దగ్గర తీసుకుంటారు. ఈరోజు అవి కట్టలేక రోజు వాడు వస్తుంటే ఇటు పారిపోతుంటారు. నేను ఎప్పుడు మా సంఘానికి చెబుతా, పండగ అప్పు చేసి చేయొద్దు. ఆమేన్. నీకు ఇది 2 నెలల ముందు నా డేట్ తీసుకున్నారు, అవునా కదా? అసలు వాస్తవానికి ఈరోజు నా సంఘంలో నా విశ్వాసి పెళ్ళి ఈరోజు ఉదయం 9 గంటలకు నా విశ్వాసి పెళ్ళి అయితే నేను 2 నెలల క్రితమే డేట్ ఇచ్చాను. వాళ్ళు బతిలాడుతున్నారు, అయ్యా ఎవరో ఒకళ్ళు పురమాయించండి. ఎంతమంది సేవకులు తెలియదు మీకు, ఎవరో ఒకళ్ళు చెప్పండి అంటే, నేను 2 నెలల క్రితం వాళ్ళు నన్ను అడిగారు. సుందరరాజు ఫోన్ చేసి అడిగాడు, అయ్యా మీ ఖాళీ ఆ డేట్ ఇస్తారా? నేను ఇచ్చాను, మాట ఇచ్చాను. నేను వెళ్ళకపోతే వాళ్ళు ఇంకోసారి నన్ను పిలుస్తారా? పిలవరు. నేను పెళ్ళి వదిలేసి వచ్చాను, ఎవరితో అయినా చేయించుకోండి అని. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నూతన ఆలయాన్ని నువ్వు ప్రవేశించబోతున్నావు కదా, నీతో మాట్లాడడానికే. నీ బ్రతుకు మార్చుకొని నినివే ప్రజలు నీ మీద నేరస్థాపన చేయకుండా ఉండాలంటే ఈ రాత్రి ఇక్కడ పశ్చాత్తాపడి ఇంటికెళ్ళు, పాపాన్ని విడిచిపెట్టి ఇంటికెళ్ళు, నీ యొక్క దోషాలన్నీ విడిచిపెట్టెళ్ళు. ఇక నుండి నేను చెబుతున్నాను, ఎల్లుండి శుక్రవారం నుండి నీ బ్రతుకంతా నూతన కార్యాలే. ఆమేన్. హల్లెలూయా. నూతన మేలులే, నూతనమైన కృపలే పొందుకోగలుగుతావు. ఎందుకంటే ఈ రాత్రి నీ పాత జీవితాన్ని విడిచిపెట్టు. ఇంతకాలం ఎలా నడిచావో దేవుడు ఆలోచించట్లేదు. ఇంతకాలం ఎలా బ్రతికావో, దేవుని మందిరానికి వస్తూ కూడా నీ ఇష్టానుసారంగా బ్రతికావేమో. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకు మార్చుకో, ఇక్కడే నీ బుద్ధి మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. నూతన దేవాలయంలోకి ఒక నూతన హృదయంగా మార్చబడి కుదిరితే నేను చెబుతున్నాను, రేపు సాయంత్రమే బాప్తిసం తీసుకునే వాళ్ళు తీసుకోండి. వీలైతే అవకాశం ఉంటే దేవుడి రాత్రి నీతో మాట్లాడితే రేపే బాప్తిసం తీసుకోండి. బాప్తిసం తీసుకొని నూతన వ్యక్తిగా దేవుని మందిరంలో అడుగుపెట్టో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఇప్పుడు బాప్తిసం తీసుకుంటారా? ఎంతమంది రెడీగా ఉన్నాం? హల్లెలూయా. పాత వ్యక్తిగా పాత బ్రతుకు మార్చుకొని ఉండొద్దు. నినివే ప్రజలకి 1 కిలోమీటర్ 1 రోజు ప్రయాణం చేశాడంట యోనా, 2 రోజులు చేయలే. మరి ఊరంతా పట్టణం అంతా ఎలా తెలిసింది? ఎన్ని రోజులు తిరగాల ఊరు? చెప్పండి. 3 రోజులు. డబ్బులు అడిగినట్టు 3 రోజులు తిరగాలి. యోనా ఎన్ని రోజులు తిరిగాడు? 1 రోజు. మరి 2 రోజులు తిరగాల్సిన ఊరు? అయ్యగారులు తప్ప మీరు ఎవరూ మాట్లాడలే. వాళ్ళే చెప్పుకున్నారంట, అసలే ఇష్టం లేనోడు. నాకు ఎవడు అన్నాడంట, నాకెందుకు ఇంతలో పెళ్ళమని. మా అమ్మ అయ్యకు పట్టిన పిచ్చి కాకపోతే నాకెందుకు ఇంతలో పెళ్ళమన్నాడంట. యోనాకి దేవుని పిచ్చి, దేవుడు మారాలని చూస్తున్నాడు. యోనాకి ఇష్టం లేదు. ఇష్టం లేనివాడు కూడా కష్టంగా ఒక మాట చెప్పాడు, ఈ పట్టణం 40 రోజుల్లో
నాశనం అయిపోతుందంటేనే వాళ్ళు కనికరం గడగడ వణికిపోయి బ్రతుకులు మార్చుకొని ఎవరి కాళ్ళు వెళ్ళిపోయి పక్కింటి వాళ్ళకి వెళ్ళిపోయి అమ్మా 40 రోజుల్లో పట్టణం నాశనం అయిపోతుందంట అని అంటే అందరూ ఎవరికి వాళ్ళే పక్కింటి వాళ్ళు వరుసగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఒక్కరోజు తిరిగాడు, 2 రోజులు ఊరోళ్ళే చెప్పుకున్నారు. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. మనం సభలని పక్కన వాళ్ళకి చెప్పావా? ప్రార్థనకు వచ్చేటప్పుడు రా తొందరగా వెళ్దారా అని చెప్పావా? మనమే అడావుడిగా అన్నీ అయిపోయిన తర్వాత కుదురుతావు, ముద్ద తినేసి చక్కగా వాక్యం టైంకి వస్తున్నావు. ఇక్కడ సేవకుడు ప్రార్థన చేసే టయానికి ఎంతమంది ఉన్నారో చెయ్యొత్తండి, అబద్ధం ఆడొద్దు. ఈ సేవకుడు అయ్యగారి పేరు లాబాన్ అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు, ఇక్కడ ప్రారంభ ప్రార్థన చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు? ఈ కొయ్యరోళ్ళు పాటలు పాడటానికి వచ్చినట్టు ఉన్నారు కానీ ప్రార్థన చేయడానికి వచ్చినట్టు లేరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, హల్లెలూయా. ఈ తెల్ల వస్త్రాలు ధరించి తిరుగుతూ ఉంటే దేవదూతలు తిరుగుతున్నాయేమో కాంపౌండ్లో అనిపించింది నాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. రేపు సేవకుడు ప్రార్థన ప్రారంభిస్తే ఇది నిండిపోవాలి. ఆమెన్. నీకు నీవే ముగించుకొని, నీకు నీవే పక్కటోళ్ళు చెప్పుకొని కాని పనులు త్వరగా రా అని చెప్పాలి. ఈ నినివే ప్రజలు వాళ్ళ కాళ్ళే చెప్పుకున్నారంట. మనం ఈ వాక్యం చెప్పం. ఈరోజు ప్రార్థనకు రాని వాళ్ళు ఇంటికి వెళ్ళి అమ్మ ప్రార్థనకి ఎందుకు రాలే, ఈరోజు ఏ వాక్యం చెప్పారో తెలుసా అని చెప్తావా? చెప్పరు. మీరెందుకు చెప్తారు? ఏం చెప్తాం మనం? విజయనగరం ఆస్థానంలో తెనాలి రామలింగడు తెలుసు కదా మనకి. దేవునికి స్తోత్రం. ఎవరు ఆయన? తెనాలి రామలింగ, మహా చమత్కారి. ఒకరోజు రాణి గారంట ఆ దేశంలో ఆ విజయనగర ఆస్థానంలో రాణి వ్యాహాళికి వెళ్ళిందంట, అంటే వాకింగ్కి. అమ్మ వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళింది. ఇట్టటి తిప్పుకుంటూ వెళ్ళేసరికి కాలు మడతపడి కింద పడ్డదంట. కాలు మడతపడి కింద పడితేసరికి తెనాలి రామలింగడు కంట్లోనే పడింది పట్టం కూడా. పాపం ఈరోజు నిజం, ఎక్కడైనా స్త్రీలు కింద పడితే దెబ్బలు తగిలినాయా అని చూసుకోరు. ఎవరు చూశారా అని చూస్తారు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. మనమే కింద పడితే బండికి ఏమైనా అయిందా, నాకేమైనా అయిందని చూసుకుంటాం. వాళ్ళేమి ఎవరైనా చూశారా లేదని చూస్తారు. ఆవిడ కూడా కింద పడంగానే ఎవరు చూశారా అని చూస్తే తెనాలి రావడం ఇక్కడ చూస్తున్నాడంట. చూస్తుంటే అమ్మ ఈడి కంట్లో పడ్డానా దగ్గరకు వచ్చింది. రామలింగ చూసావా అన్నట్ట. ఏంటమ్మా అన్నాడు. నిజం చెప్పరా చూసావా? అదే ఏంటమ్మా, నేను కింద పడ్డ విషయం చూసావా? చూశానమ్మా. ప్లీజ్ రా, నీకు దండం పెడతారా? ఎవరికి చెప్పబాకరా అందంట. అంటే నేనెందుకు చెప్తానమ్మా, నేను అలాగా చెప్పను. ఒరే నాకు తెలుసురా, నువ్వు 9 టీవీ లైన్లతో సమానం. ఎన్ని టీవీలతో? 9 టీవీ లైన్లతో సమానవరా నువ్వు, నాకు తెలుసు. చెప్పకరా ప్లీజ్ రా అంటే, అమ్మ అట్లా నన్ను అపార్థం చేసుకుంటున్నారు, నేను అసలు ఎవరికి చెప్పను, పడ్డ విషయం ఎవరికి చెప్పను అని చెప్పి, సరే నాయన నమస్కారం అని చెప్పి వెళ్తుంటే అమ్మా అన్నాడంట. ఏరా గుర్రం చూసిందమ్మా, మీరు పడ్డం గుర్రం చూసిందమ్మా. ఒరే గుర్రం చుట్టం ఏంటిరా? ఏం చేస్తామంటే గుర్రం మూతికి గుడ్డ కడతా, ఎవరికి చెప్పకుండా గుర్రం మూతి కూడా గుడ్డ కడతా. ఈడు తెలాన ఉండక టవల్ తీసుకొని గుర్రం మూతికి గుడ్డ కట్టేసి ఆ గుర్రాన్ని తీసుకొని ఊర్లోకి వెళ్తున్నాడంట. ఒరే రావలింగ, దీనికి ఎందుకు గుడ్డ కట్టారో గుర్రానికంటే, పొద్దున్నే రాణిగారు వయ్యారంగా ఊపుకుంటూ వచ్చింది, నా ముందు కింద పడింది, ఎక్కడా చెప్పొద్దురా అని నన్ను అంది. సరే నేను చెప్పనన్నాను. గుర్రం చూసిందిగా గుర్రం చెప్పిద్దామని గుర్రం మూతికి గుడ్డ కట్టా. పొద్దున్నే జరిగింది ఈ విషయం. గంట కల్లా రాణిగారి చెవిలో పడింది, మీరు కింద పడ్డారంటగా అని. అప్పుడు వచ్చేసి పరుగు పని, రామలింగ నువ్వు నాతో ఏమన్నావురా? చెప్పనన్నావు కదరా. మరి ఎందుకు నేనెందుకు చెప్పాను? నేను అసలు మీరు పడిన విషయం నేను చెప్పలా. గుర్రం మూతికి గొడ్డ ఎందుకు కట్టానో చెప్పాను. నేను గుర్రం మూతికి గొడ్డెందుకు కట్టానో చెప్పా, కానీ మీరు పడిన విషయం మరి గుర్రం మూతికి గొడ్డెందుకు కట్టేవారంటే, మీరు కింద పడింది నేను చూశాను, నేను ఎక్కడ చెప్తానేమో నన్ను చెప్పొద్దు అన్నారు. గుర్రం కూడా చెప్పొద్దని గుర్రం ఊరి మొత్తం చెప్పావు కదరా. హల్లెలూయా. మనం ఎలాంటి వాళ్ళం?
ఈ స్టోరీలన్నీ వద్దన్నది నీకే వదిన అక్క నీకే చెబుతున్నానే ఎవరికి అమ్మా హల్లెలూయా. ఇదివరకు టీవీలు లేవు కానీ ఆడవాళ్ళే పెద్ద టీవీ లైన్లు కదా. ఇక్కడ మొదలెట్టేలోపు మంచి అంట చెప్పులు వేసుకునేలోపు చెడు ఊరంతా తిరిగి ఎదురొచ్చేదంట. ఈరోజు చాలామంది చెడ్డ విషయాలు చెప్పడానికి ఇష్టపడుతున్నారు కానీ, గాసిప్స్ చెప్పడానికి ఇష్టపడుతున్నారు కానీ, లోక సంబంధమైన విషయాలు చెప్పడానికి ఇష్టపడుతున్నారు కానీ, ఆళ్ళ మీద ఏళ్ళ మీద ఇదిగో వదినా తెలుసా నీకు వెళ్ళిపోయిందంట, అంత ఆనందమేండి నీకు కదా, ఇదిగో ఆడు ఇదైందంట, కొట్టుకున్నారంట. లోక సంబంధమైన విషయాలు చెప్పడానికి ఇష్టపడతాం కానీ వాక్యాన్ని, దేవుని సువార్తను చెప్పడానికి ఇష్టపడం మనం. కానీ నినివే పట్టణ ప్రజలు ఏం చేశారు తెలుసా? యోనా చెప్పిన నేను అనుకుంటున్నాను ప్రపంచంలో ఒక్క మాటకు 120,000 మంది మారారు. ఈ బోధ ఇంకెక్కడ చేయబడలా, చేయలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక మాట, ఏ మాట? చిన్న ప్రసంగం. ఏమిటది? 40 రోజుల్లో నినివే పట్టణం నాశనం కాకపోతుంది. ఇదే ప్రసంగం అండి. 120,000 మంది మారారు. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఒక్క మాటకే 120,000 మంది మారింది, ఇంకెక్కడ లేదు ప్రపంచంలో. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, ఇంతసేపు దేవుని వాక్యాన్ని విన్న నీవు, ఈ రాత్రి అయినా నీ బ్రతుకు మార్చుకోకుండా, ఈ మొదటి దినాన దేవుడు ఎంతోమంది ప్రార్థన చేస్తే అనుకూలపరిచిన ఈ పరిస్థితుల్లో నీ బ్రతుకును మార్చుకొని ఒక నూతన మందిరంలో నూతన వ్యక్తిగా నూతన మహిమను పొందుకొని దేవాలయంలోకి అడుగు పెడదాం. అంతేగాని పాత బ్రతుకు, పాత జీవితాన్ని వేసుకొని మందిరంలోకి వెళ్ళొద్దు. ఇకనైనా మారు, నీ బ్రతుకును మార్చుకో, క్షమాపణ వేడు. అయ్యా నా బ్రతుకును మార్చయ్యా, ఇదిగో నాయన మాకు ఒక నూతన మందిరం ఈ చుట్టుపక్కల లేదని విన్నాను, అవునా కదా, హల్లెలూయా. కానీ గర్వం వద్దమ్మా. అయ్యా పెద్దలారా, ఏమొద్దు మనకి, ఏంట్రా మేం కాబట్టి కట్టాం, వద్దు, దేవుడు కృపను బట్టి కట్టాం. ఆమేన్, ఆమేన్. ఏమనాలి మనం? అంతే కదా. కృప లేకుండా నువ్వు పిల్లలు చేసి లేపగలవా? కృప కలిగిన దేవుడు ప్రారంభించింది మొదలుకొని ముగించు వరకు తోడున్నాడు, దాన్ని ప్రారంభిస్తున్నాడు ఘనంగా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదే చెప్పండి, ఏది మా మహిగా మాది కాదు, దేవుడు మాకు తోడయ్యుండి మా ద్వారా చేయించాడంతే. మేము చిన్న పాత్రలం. ఆమేన్. మీరు మన గ్రామం అంతా చెప్పాల్సిన మాట అదే. దేవుని కృప. నువ్వు దేవుని మహింపరచు, దేవుడు మిమ్మల్ని మహింపరుస్తాడు. నువ్వు దేవుని కనపరచు, దేవుడు మిమ్మల్ని కనపరుస్తాడు. కనుక ఈ రాత్రి సేవకుడిగా నేను చెబుతున్న మాట ఏమిటంటే, నినివే ప్రజలు ఒక మాటని బ్రతుకును మార్చుకోగలిగారు. ఈ రాత్రి ఇంతసేపు వాక్యం విన్న నీవు నీ బ్రతుకును మార్చుకోకుండా ఒక నూతన దేవాలయంలోకి వెళ్ళిన ప్రయోజనం ఏమీ లేదు. కనుక ఆ దేవాలయంలో ఒక నూతన వ్యక్తిగా మార్చబడదాం, ఒక నూతన మనిషిగా, ఒక నూతన ఆలోచన కలిగి దేవాలయంలోకి వెళ్ళగలిగితే నీవు ధన్యురాలవి, నీవు ధన్యుడు అని చెప్పి దేవుని నామాన ప్రకటిస్తున్నాను. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. నినివే ప్రజలు దేవుని సింహాసనం ఎదుట నిలబడినప్పుడు నీ మీద నేరస్థాపన చేసేవారుగా ఉండకూడదు. స్వయాన ఈ మాట చెప్పింది ఎవరు? నినివే ప్రజలు మన మీద నేరస్థాపన చేస్తారని చెప్పింది ఎవరు? యేసు ప్రభువే చెప్పాడు. వేరే మానవుడు కాదు, వేరే వ్యక్తి కాదు, యేసయ్య అన్నాడు. ఈ తరమ వారి మీద నిలబడి నినివే ప్రజల మీద, నినివే ప్రజలు మీ మీద నేరస్థాపన చేస్తారని యేసయ్యే స్వయాన చెప్పాడు. ఎందుకంటే ఒక మాట విని మారు మనసు పొందితే ఎన్నో మాటలు విన్న మనము, ఎన్నో బోధలు విన్న మనం, ఎంతోమంది సేవకులు వచ్చి బోధించిన మనము, ప్రతి వారము సేవకుడు బోధిస్తున్నాడు. అయినా బోధ నీకు లెక్కలేదేమో. ఈ రాత్రైనా నీ బ్రతుకును మార్చుకొని, ఈ రాత్రైనా దేవుని సింహాసనం ఎదుట నిలబడాలంటే నీ బ్రతుకును మార్చుకొని నిలబడగలిగితేనే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఉన్నతమైన ఆశీర్వాదంలోకి తీసుకొస్తాడు. రెట్టింపైన ఆశీర్వాదం నీ మీదకి దిగి వస్తుంది. ఆమేన్. రెట్టింపైన ఘనతను దేవుడు మీకు ఇస్తాడు. మారకుండా, బుద్ధి మార్చుకోకుండా, మనసు మార్చుకోకుండా, ఇష్టానుసారంగా బ్రతికి, ఇష్టానుసారంగా ఉండి ఇలాగే కంటిన్యూ అవుద్ది. మీలో చాలామంది అనుకునే ఆలోచన ఏంటో చెప్పనా? కప్పలు ఉన్నాయంట ఒక ఊరిలో. కప్పలు ఏం చేసిందంటే, ఒక కప్ప ఊరిలో కప్ప చెరువులోకి వెళ్ళిందంట.
ఎక్కడికి వెళ్ళింది? చెరువులోకి వెళ్ళిందంట. చెరువులో బండలు ఉంటాయి బట్టలు ఉతకడానికి. మీరు వెళ్తారా? ఉన్నాయి ఇటు మాకున్నాయి కాలువలో చెరువులు. ఈ చెరువుకు బండ కింద ఉన్న అనుభవం కప్పకి ఎప్పుడూ లేదు. ఇటు తిరగటమే కానీ బండ కింద ఎప్పుడూ లేదంట. అది చెరువులో బండ కిందకి చేరింది. చేరేసరికి బట్టలు ఉతుకోళ్ళు వచ్చేసారు. అమ్మలక్కలు ఉసు అని గట్టిగా బాధేస్తుంటే ఆ కొత్త కప్ప అంటే ఎప్పుడు బండ కింద ఉన్న అనుభవం లేదు. ఈ దెబ్బలు కాదంటే ఎగిరెగిరి పడుతుందంట. ఎగిరి పడుతుందంట. ఆల్రెడీ సీనియర్ కప్పలు చాలా ఉన్నాయి దాని కింద. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం కప్పలో? సీనియర్ కప్పలు అలవాటు అయిపోయి ఉన్నాయంట. ఈ కొత్త కప్ప వెళ్ళి ఎగురుతుంటే ప్రతి అర్ధ గంటకు ఒకసారి ఏళ్ళో వాళ్ళు వస్తున్నారు, కొడుతున్నారు. ఇదేం ఎగురుతుందంట. 3 రోజులు చూసినాయి అంట. 3 రోజులు చూసి ఓ ఎగురుతావెందుకు? వాళ్ళు రోజు వస్తారు, కొడతారు, పోతారు. ఓ ఎగురుతున్నావు ఎందుకు? దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు సీనియర్ కప్పలు సీనియర్ విశ్వాసులు, జూనియర్ కప్ప కొత్తగా రక్షించబడిన వాళ్ళు దేవుని పని అంటే పరిగెత్తుకొస్తారు. అటు ఇటు ఆడవిడ. ఈ సీనియర్ కప్ప అంటది ఇది నిన్నగాక మొన్న వచ్చింది, ఓ బడాయి చేస్తుంది కదా. నిన్నగాక మొన్న పెద్దలు అయ్యారు. వీళ్ళ ఆడవుడేంటో ఈ సీనియర్ కప్పలన్నీ వెనకాల కూర్చొని ఎగిరే కప్పలు ఏం చేస్తాయి? వీళ్ళు చెయ్యో, ఈ కప్పలు చెయ్యో, చేసేవాళ్ళని చెయ్యనివ్వరు. హల్లెలూయా. మన ఇండియా పీతల గురించి తెలుసు మీకు. మూతలు వేయరంట మన పీతలకి. ఏమంటారు ఇటు? పీతలేనా? ఎండ్రకాయలేగా. ఎండ్రకాయలకి మన ఇండియా ఎండ్రకాయలకి మూతలు వేయరంట. అన్ని దేశాల ఎండ్రకాయలకి మూతలు వేస్తారు, మన దేశానికి మూతలు వేయరంట. ఇతర దేశాల వాళ్ళందరూ కంగారు పడుతున్నారు. అయ్యా మూత పెట్టలేదు అంటే ఇండియా వాడు అంటున్నాడంటే నీకేం కంగారు తెలియదు, ఒక్కటి వెళితే ఒట్టు పెట్టు. ఎందుకంటే ఒకటి వెళ్తుంటే కింద ఉండి ఒకటి లాగేద్ది. రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఆయన వస్తాడులే. ఇప్పుడు బట్టలు ఉతుకోళ్ళు ఎవరంటే సేవకులు, బండ కింద కప్పలు ఎవరంటే మీరే సీనియర్ విశ్వాసులు. హల్లెలూయా. కొత్త కప్ప, కొత్తగా రక్షించబడిన కప్ప. ఈ సేవకుడు ఏదైనా చెబితే అడవుడి చేసేస్తుంది కొత్త కప్ప. ఈ సీనియర్ కప్పలు నిదానంగా చూస్తుంటాయి, నడుమే చేట్టుకుని. అబ్బా వచ్చిందండి, తెగ చేసేస్తుంది. ఆగా ఓ ఎగురుతున్నావు కదా. పరిచర్య అన్నా లేదా ఏదైనా కార్యమన్నా చల్లార్చే వారంగా ఉంటాం కానీ ప్రోత్సహించే వారంగా లేదు. ఆయన ప్రతి వారం వస్తారు, అట్టే చెప్పుకుంటూ పోతారు. మనం ఒలకొద్దు అలకొద్దు. ఎంతకాలం ఉంటావు? ఎన్నిసార్లు గద్దించిన లోబణ్ణుడు యేసు రక్తమే చేయం. హల్లెలూయా. ఎన్నోసార్లు దేవుడు నిన్ను గద్దించాడు, ఎన్నోసార్లు నీతో మాట్లాడాడు. అందుకే మరి ఒక అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఒక నూతన దేవాలయంలోకి వెళ్ళే నీవు ఒక నూతన వ్యక్తిగా మార్చబడాలని. యవనులారా, పెద్దలారా, తల్లులారా జాగ్రత్తగా గమనించండి. పురుషులారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి మనం సరిచేయబడదాం, నూతన వ్యక్తిగా మార్చబడదాం. నినివే ప్రజలు మన మీద నేరస్థాపన చేయడం కాదు, మనమే చెప్పాలి ఇతరుల మీద. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యా నీ సేవకుడు మాట్లాడినప్పుడు నేను మార్చుకున్నాను, నా బ్రతుకు మార్చుకున్నాను, నీ ఎదుట నిలిచి ఉన్నానని సంతోషంగా చెప్పే కృప మనకి ఉండాలి అని అంటే ఈ రాత్రే నీ బ్రతుకును మార్చుకో. ఈ రాత్రే సరిచేయబడదాం. ఈ రాత్రే మన జీవితాన్ని మార్చుకుందాం. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడండి, కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. అయ్యా నీకు వందనాలు. ఈ రాత్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరం కూడా స్వరమెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు. అయ్యా అందరూ చేతులు ఆకాశం వైపు ఎత్తి బిగ్గరగా యేసయ్యా నీకు వందనాలు. అందరూ చేతుల పైకెత్తి దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. థాంక్యూ లార్డ్. దేవానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవానికి వందనాలు. హల్లెలూయా. దేవానికి ఘనమైన కార్యాలు చేసిన దేవానికి వందనాలు. మా మీద ఎవరు నేరస్థాపన చేయకుండా తండ్రి మా జీవితాలలో గొప్ప కార్యాలు జరిగినట్లుగా కృప చూపండి. మాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించండి, మాలో ఉన్న అగౌరవాన్ని తొలగించండి. ఆయన విడుదల కలుగు చేయండి. ఆయన అందరూ దేవానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చేతులు అందరూ అడగండి. ఈ రాత్రి నూతన మందిరం ప్రవేశించే లోపల
ఉంటున్నట్లుగా, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటున్నట్లుగా దేవుని సన్నిధిలో చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. దేవానికి వందనాలు. ఈ రాత్రి నా బ్రతుకును మార్చు నాయన, నా జీవితాన్ని మార్చు నాయన, నాలో ఉన్న ప్రతి బలహీనత నుంచి విడుదల కలుగజేయి నాయన. నూతన మందిరంలో ప్రవేశిస్తుంటుండగా ఇంక 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది నాయన. ఈ మొదటి సందేశంలో అద్భుతాలు చేయండి, మీరు మాతో మాట్లాడండి, గొప్ప కార్యాలు చేయండి అని. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి ఘనమైన కార్యాలు అయ్యా, నా బ్రతుకును మార్చయ్యా, నా బ్రతుకును మార్చయ్యా, నా బ్రతుకును మార్చయ్యా. దేవానికి వందనాలు. హల్లెలూయా, పరిశుద్ధుడానికి స్తోత్రం, దేవానికి వందనాలు. స్తోత్రం, స్తోత్రం. కడవండి, ప్రభువుని అడగండి. కళ్ళు మూసుకోండి. ఈ 3 రోజుల కూటలు మారాలని, నీ బ్రతుకు మారాలని, నీ జీవితం మారాలని. స్తోత్రం. దేవుడా నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. ఓ అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా సొంత జనులనే నిందలతో నా గుండె నాలో నీరైపోగా, నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా సొంత జనులని నిందలతో నా గుండె నాలో నీరైపోగా, అద్భుత నన్ను చేర్చుకుంటివి, భయపడకుంటివే. నీ కృప ప్రేమను చూపితివే, నన్ను ఉన్నానయా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయా, నీవెప్పుడు నన్ను చేస్తావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. అహంకారం ఈ రాత్రి నువ్వు సరి చేసుకుంటే ఆయన ఇచ్చిన వాగ్దానం నిజాన్ని ఎడల నెరవేరుతుంది. ఈ రాత్రి నీ బ్రతుకు మార్చుకోగలిగితే